వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీస్ యూట్యూబ్ ఛానల్. గైస్ మనలో గ్రాడ్యుయేషన్ అయిపోయి ఫస్ట్ చేసే పని జాబ్స్కి అప్లై చేయడం. జాబ్కి మనం ట్రై చేయాలంటే మెయిన్ మనకు కావాల్సింది ఏంటిది? రెజ్యూమ్. మన రెజ్యూమ్ ఎంత మంచిగా ఉంటే మనకు జాబ్ వచ్చే ఛాన్సెస్ అంత ఎక్కువ ఉంటాయి గైస్. మనం ఇంటర్వ్యూకి వెళ్ళినా కానీ ఇంటర్వ్యూకి అప్లై చేయాలన్నా కానీ మనం ఫస్ట్ చేసేది రెజ్యూమ్ పంపించడం. మనం ఇంటర్వ్యూకి వెళ్ళాం అనుకోండి, ఇలాంటి రెజ్యూమ్ ఉంది అనుకోండి మన దగ్గర, అందరిలా కంపేర్ చేస్తారు. ఓకే ఇది నార్మల్గా ఒక రెజ్యూమ్ ఉంది అనుకోండి, ఓకే ఇది రెజ్యూమ్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది, ఇతను కొంచెం ఎక్కువ క్వశ్చన్ ఉన్నాడు, ఇంప్రెషన్ అయితే మన మీద స్టార్ట్ అవ్వదు, మన మీద ఉంటుంది అతనికి. ఇది అంటారు కదా ఫస్ట్ ఇంప్రెషన్ గుడ్ ఇంప్రెషన్ అని, ఇలా ఉంటుంది అనమాట. సో ఇలాంటి రెజ్యూమ్స్ మన మొబైల్లో ఎలా క్రియేట్ చేసుకోవాలి? ఇలాంటి రెజ్యూమ్ బయట క్రియేట్ చేయాలంటే మాక్సిమం ఒక 50 to 100 రూపీస్ తీసుకుంటారు గైస్ మనకి ప్రింట్అవుట్ తీసుకోవడానికి. అదే మన ఫోన్లో అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అండ్ దీనికి మీకు ఎటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ రాకపోయినా పర్లేదు. కొంతమంది అంటారు బ్రో నాకు ఇంగ్లీష్ రాదు అంత మంచిగా, నా ఫోన్ చిన్న ఫోన్ సరిపోదా అనేది లేదు. చాలా సింపుల్గా చెప్పేస్తాను. కొంచెం పక్కన ఉన్న స్క్రీన్ మీద చెక్ చేయండి గైస్, మీకు కొంచెం ఈజీగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి నేను చెప్పేదానికి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ప్లే స్టోర్లో మనకు కొన్ని యాప్స్ ఉంటాయి, రెజ్యూమ్ మేకర్ అని, అక్కడ చాలా యాప్స్ ఉంటాయి. మీకు నచ్చిన యాప్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకొని జస్ట్ మోడిఫై చేసుకుంటే సరిపోద్ది గైస్. మీరు స్క్రీన్ మీద చెక్ చేస్తున్నారు కదా, ఆ యాప్ చెక్ చేసుకోండి. బట్ నేను పర్సనల్గా రిఫర్ చేసే యాప్ వచ్చేసి కాన్వా గైస్. కాన్వా యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అప్పటి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ కాన్వా యాప్ ఓపెన్ చేసి మీరు పైన సెర్చ్ బార్లో ప్రొఫెషనల్ రెజ్యూమ్ అని సెర్చ్ చేయండి గైస్. సెర్చ్ చేస్తే మీకు చాలా టైప్స్ ఆఫ్ రెజ్యూమ్స్ వస్తాయి. మీరు నార్మల్గా ఇంతకు మీరు చూసినట్టు నార్మల్ రెజ్యూమ్స్ వస్తాయి, ప్రొఫెషనల్గా ఉండే రెజ్యూమ్స్ కూడా వస్తాయి గైస్. మీకు నచ్చిందమే ట్యాప్ చేసుకోండి. ఆ ట్యాప్ చేసి చాలా సింపుల్గా అనమాట, ఏముండదు. మీరు జస్ట్ ఫోటో ఫస్ట్ నేనైతే ఇది తీసుకున్నాను, నాకు ఇది నచ్చింది కాబట్టి నేను చూస్ చేసుకున్నాను. మీకు ఏది కావాలంటే చూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీటెక్, మీరు కాలేజ్లో ఇంకా వర్క్ చేస్తున్నారు, కాలేజ్ కావాలనుకోండి, కాలేజ్ రెజ్యూమే టైప్ చేయండి. మీరు ఎడిటింగ్ కోసం మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాల్సిన రెజ్యూమ్ మీకు కావాలనుకోండి, అక్కడ మీకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ రెజ్యూమ్ సెర్చ్ చేయండి గైస్. దానికి తగ్గట్టుగా మీకు రెజ్యూమ్ ప్రొవైడ్ చేస్తారు. మీరు అక్కడ నుంచి జస్ట్ ఎడిట్ చేసుకుంటే సరిపోద్ది. నేనైతే చూస్ చేసుకున్నాను. ఎగ్జాంపుల్ కాబట్టి ఏదైనా పడ్డ చూస్ చేసుకున్నాను. పైన వాళ్ళ ఫోటో ఉంది కదా, వాళ్ళ ఫోటో మీద ట్యాప్ చేస్తే మనకి రీప్లేస్ అనే బటన్ ఐకాన్ కనిపిస్తుంది. దాని మీద ట్యాప్ చేసి మీ ఫోటో యాడ్ చేసుకోండి, అమ్మాయి అయినా అబ్బాయి అయినా. పైన మీకు నేమ్ కూడా ఉంటుంది కదా, దాని మీద ట్యాప్ చేశారనుకోండి, అది మీరు ఎడిట్ చేసుకోవచ్చు నార్మల్గా అక్కడ నుంచే. మీకు మ్యాక్సిమం అయితే ఆ ఫాంటే ఉంచాను గైస్. ఫాంట్ మీరు కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు, బట్ ఆ ఫాంట్ ఉంచాలి మనకు నీట్గా ఉంటుంది అనమాట రెజ్యూమ్. జస్ట్ ఇక్కడ వేరే నేమ్ ఉంది, దాన్ని తీసి నేను నా నేమ్ ఎంటర్ చేశాను. సేమ్ అంతే, అక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి, నా కాంటాక్ట్ నెంబర్, వాళ్ళ జీమెయిల్ బదులు నా జీమెయిల్, ఇలా వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అవుతూ ఉంటుంది. దాన్ని తీసేసి మన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయండి. జస్ట్ ఏముండదు, అక్కడ మీరు ఆల్రెడీ ఉంటుంది కదా, దాన్ని మోడిఫై చేయడం అంతా. ఇంకా లాస్ట్ ఏంటంటే ఇదనమాట ప్రాసెస్ మన కాన్వా యాప్లో. బట్ కొంతమందికి ఏంటంటే ఇది టైప్ చేయలేదు, ఇంగ్లీష్లో మనకు గ్రామర్ మిస్టేక్స్ ఉంటాయి. మీకే కాదు, నాకు కూడా గ్రామర్ మిస్టేక్స్ ఉంటాయి అనమాట. అంత బాగా ఇంగ్లీష్ మనకు కూడా, బట్ మేనేజ్ చేయగలం. ఇంటర్వ్యూ అయితే మేనేజ్ చేయగా టైప్ చేయాలి, అలా ఫుల్గా ఇవ్వాలి, మిస్టేక్స్ లేకుండా ఉండాలి అంటే మాత్రం కొంచెం కష్టమే. మీరు ఇలాంటి రెజ్యూమ్స్ ఇచ్చేటప్పుడు అక్కడ అన్ని ప్రొఫెషనల్ రెజ్యూమ్ గా కొంచెం నీట్గా ఉంటుంది. అలాంటి రెజ్యూమ్లో కొంచెం మిస్టేక్స్ ఉన్నా కానీ మంచిగా ఉండదు అనమాట, ఇంప్రెషన్ మొత్తం పోయింది. సో మీ ఎక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా, గ్రామర్ మిస్టేక్ లేకుండా మనం రెజ్యూమ్ అక్కడ అప్లై చేయాలన్నమాట. మనకి అబౌట్ ఉంది కదా, అబౌట్ బయో ఇన్ఫర్మేషన్లో అకౌంట్ ఇది. బట్ ఇది ఎలా మేనేజ్ చేయాలి బ్రో అంటే, మీరు స్క్రీన్ మీద చెక్ చేస్తాం కదా సేమ్ అలానే చాట్ జీపీటీ ఓపెన్ చేయండి గైస్. చాట్ జీపీటీ ఓపెన్ చేసి మీకు వచ్చిన లాంగ్వేజ్లో, మీకు ఇంగ్లీష్ వచ్చినా పర్లేదు, నేను పక్కన మీరు స్టిక్ చేస్తే మాత్రం నేను ముక్కలు ఇచ్చాను, నాకే తెలియదు ఎలా ఇచ్చాను. మీకు మంచి ఇన్ఫర్మేషన్ మొత్తం చాట్ జీపీటీకి టైప్ చేయండి గైస్. మై నేమ్ ఈస్ స్టీవెన్, ఐ కంప్లీటెడ్ డిగ్రీ ఇన్ దట్ కాలేజ్ అండ్ మై పాస్ పర్సంటేజ్ దిస్, ఇలా నేను అప్పుడు పాస్ అవుట్ అయ్యాను, ఇది మా ఊరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా హ్యాబిట్స్ ఇవి, నేను ఇదే చేస్తాను, ఇలా డీటెయిల్గా ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి అక్కడ మీ లాస్ట్ వచ్చి ఇచ్చేయండి. ఐ వాంట్ టు క్రియేట్ ఏ రెజ్యూమ్, సో గివ్ మై బయో ఇచ్చేయండి, కొట్టేయండి రెజ్యూమ్, మీ స్క్రీన్ మీద చెక్ చేయండి. నాకు రెజ్యూమ్ కావాలి, క్రియేట్ చేసుకోవాలి, ఇన్ఫర్మేషన్ కావాలంటే టైప్ చేసి సెండ్ చేసాను అనుకోండి, అదే క్లియర్గా నీట్గా ఇచ్చింది అనమాట. మనకి బయోలో ఏం పెట్టాలి, మనకి బయో ఆ ఇన్ఫర్మేషన్ ఏం పెట్టాలి, అడ్రస్ ఏం పెట్టాలి, దాని తర్వాత మన ఎక్స్పీరియన్స్ గురించి ఏం పెట్టాలి, మన ఎక్స్పీరియన్స్ అక్కడ మనం ఎంటర్ చేసి అది కూడా మనకి అంతా ఫిల్ చేసి ఇస్తుంది అనమాట, మన ఎక్స్పీరియన్స్ ఏంటిదని. సో ఆ విధంగా మొత్తం మన అక్కడ నుంచి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. మనకి ఇంగ్లీష్ రాదు, అంత పర్ఫెక్ట్గా రాదు కాబట్టి, మీకు ఇంగ్లీష్ వచ్చింది అనుకోండి, వెళ్ళాను దీన్ని అడిగే పని కూడా లేదు, మీరు డైరెక్ట్గా ఇచ్చేయచ్చు. ఇప్పుడు బీకామ్ ఫ్రెషర్ స్టూడెంట్ కాబట్టి ఫ్రెషర్ అని మెన్షన్ చేశాను. అదే మీరు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అనుకోండి, ఐఎమ్ ఎన్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అని, నేను జాబ్ చేశాను, నాకు శాలరీ వచ్చింది, నేను నా కంపెనీలో జాబ్ చేశాను, నేను ఆ ఊరు నుంచి వచ్చాను, ఇలా డీటెయిల్గా ఇచ్చారనుకోండి, జస్ట్ ట్యాప్ కొడితే రెజ్యూమ్ మనకి అది కూడా డీటెయిల్గా ఇచ్చింది. మీరు స్క్రీన్ మీద చెక్ చేసినట్టు కాపీ చేసినట్టు పేస్ట్ చేస్తే సరిపోతుంది గైస్, మన రెజ్యూమ్ అయితే క్రియేట్ అయిపోద్ది. అట్లా ఉంటుంది కదా గైస్, దాని మీద ట్యాప్ చేసినట్టు
రెజ్యూమ్ అయితే మొత్తం డౌన్లోడ్ అయిపోతుంది. ఒకసారి మీరు మళ్ళీ రీచెక్ చేసుకోండి అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా అని. మీ ఫోటో కూడా మంచి ఫోటో పెట్టుకోండి. మీరు తిక్కల తిక్కల ఫోటో, ఆ మోడల్ ఫోటో కాకుండా కొంచెం నీట్గా ఉండే ఫోటోలు, సూట్ వేసుకున్న ఫోటో అయితే అప్లోడ్ చేయండి గైస్. కొంచెం బాగుంటుంది అనమాట చూడటానికి కూడా. అండ్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ నుంచి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే అక్కడ నుంచి మనం నార్మల్గా ఫోటో డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీన్ని మనం బయట జిరాక్స్ షాప్లో జిరాక్స్ ఇచ్చుకోవాలి, కలర్ జిరాక్స్ ఒక 10 రూపీస్లో కంప్లీట్ అయిపోతుంది. ఇదే మనం బయట తీపించాలనుకోండి మ్యాక్సిమం 50 to 100 రూపీస్ తీసుకుంటారు కంపల్సరీ. అది నార్మల్ రెజ్యూమ్కి మనకి 30 రూపీస్ తీసుకుంటున్నారు ఐ థింక్. ఎలాంటి ప్రొఫెషనల్ రెజ్యూమ్ కాబట్టి ఎక్కువ ఛార్జెస్ చేస్తారు. సో కొంచెం వీడియోలు ఎంత అయింది, ఎందుకంటే నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి. బట్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే మాత్రం మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. అండ్ మీరు హైదరాబాద్ ఉంటే మొత్తం ఎలా జాబ్స్ ఫైండ్ చేయాలని ఒక వీడియో చేసాం రీసెంట్గా, హైదరాబాద్ డైస్ అని. దాన్ని చెక్ చేయండి. అండ్ ఇప్పటిదాకా మీరు చూసినందుకు లవ్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.